హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఐసర్ కంపెనీలో కొత్తగా వచ్చిన ప్రైమా 551 గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, అలాగే మన ఛానల్లో మోటార్ సైకిల్ అలాగే బైక్ సంబంధించిన వీడియోతో పాటు ట్రాక్టర్కి సంబంధించిన వీడియోలు కూడా చాలా ఎక్కువ మంది చూస్తారు. అలాగే మన సబ్స్క్రైబర్లో చాలామంది రైతులు ఉన్నారు. అలాగే ట్రాక్టర్స్ వీడియోస్ సమాచారం ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకుంటారు. మన ట్రాక్టర్ సంబంధించిన సబ్స్క్రైబర్లు కూడా చాలా మంది ఉన్నారు. ఈ వీడియోలో నేను ఏం చెప్తున్నానంటే, ఐసర్ సంబంధించి ఒకవేళ మీరు ఐసర్ సంబంధించి అప్లికేషన్ తీసుకోవాలి, ట్రాక్టర్ తీసుకోవాలనుకుంటే ఈ వీడియో మీరు చివరి వరకు చూసినట్లయితే నేను చెప్పే డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఫ్రెండ్స్, అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే కింద బెల్ బటన్ ప్రెస్ చేసి అదేవిధంగా రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నేను ఈ వీడియో పెట్టినా మీకు మిస్ అవ్వకుండా వస్తుంది. అలాగే కొత్త వెహికల్ పాత వెహికల్ సర్వీస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో దొరుకుతుంది. ఫ్రెండ్స్, అలాగే మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం బూస్టింగ్ వస్తుంది. మీరు లైక్ చేయడం ద్వారా నేను మరిన్ని వీడియోలు చేయడానికి మీరు అవకాశాన్ని కల్పించిన వారు అవుతారు. ఎస్, ఇప్పుడు మన ఐసర్ సంబంధించి 551 గురించి ఇప్పుడు మనం ఈ ట్రాక్టర్ సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు చెప్తాను. ఈ ఐసర్కి ప్రైమా అని పేరు పెట్టారు. ఇందులో 3 వేరియంట్లు ఉన్నాయి. ఈ ఐసర్ 3 స్టార్ కాకుండా ఇందులో 3 వేరియంట్లు ఉన్నాయి. ఇందులో మనకి 380 ఉంది, 480 ఉంది. సో ఇందులో 4 వీల్ డ్రైవ్ కూడా ఉన్నాయి. ఈ వేరియంట్లో మనకి మెయిన్గా వచ్చి 4 వీల్ డ్రైవ్ వేరియంట్. సో మిగతా వేరియంట్లు మీకు ఆప్షనల్. సో అందులో 4 వీల్ డ్రైవ్ ఉంది, నార్మల్ కూడా ఉంది. ముందుగా ఈ ట్రాక్టర్ని మెయిన్ ఐసర్ తయారు చేయడానికి కారణం ఏంటంటే, మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి కారణం ఏంటంటే, మీకు టోటల్ లుక్ మొత్తం డిఫరెంట్గా కనబడుతుంది. అది వేరే ట్రాక్టర్లు మీరు చూసుకున్నట్లయితే మీరు బానెట్ దగ్గర నుంచి, ఫ్రంట్ వ్యూ దగ్గర నుంచి, ఫ్రంట్ బంపర్ దగ్గర నుంచి, రియర్ వ్యూ మొత్తం చూసుకుంటే మీకు ఈసారి 551 మీకు ఒక డిఫరెంట్ లుక్లో కనపడుతుంది. సో అలాగే దీన్ని ఇప్పుడు ఉన్న కస్టమర్స్కి అనుగుణంగా, అంటే రైతులకు అనుగుణంగా మనకి వేరే వేరియంట్స్లో కమర్షియల్ వెహికల్స్లో ఏమేమి ఆప్షన్స్ అయితే తీసుకొచ్చారో దీంట్లో తీసుకురావడం జరిగింది. సో ముందుగా ఇందులో డిజిటల్ మీటర్ వస్తుంది. మనకి ఈ డిజిటల్ మీటర్లో మనకి డీజిల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు ఇందులో మనకి టైం కూడా ఉంటుంది. ఆ టైంలో మనకి ట్యాంక్లో ఎంత డీజిల్ ఉంది, సో ఇది గంట నుంచి మనకి ఎంత డీజిల్ తాగింది, మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా మనకి డిజిటల్ క్లస్టర్లో తెలుస్తుంది. అలాగే ఇప్పుడు మన కస్టమర్స్కి, రైతులకు అనుగుణంగా దీన్ని అడ్వాన్స్ టెక్నాలజీతో తయారు చేయడం జరిగింది ఐసర్ కంపెనీ ఈ 551ని. సో ముందుగా ఇందులో చూసుకుంటే ఈ బండి, ఈ ట్రాక్టర్ మనం ఫ్రంట్ నుంచి ఇంజన్ బానెట్ మనం ఈజీగా లేపచ్చు, లేపి మెయింటెనెన్స్ మనం చెక్ చేసుకోవచ్చు ఈజీగా. సో ఎయిర్ ఫిల్టర్ దగ్గర నుంచి కూలెంట్, అలాగే రేడియేటర్ మొత్తం చెక్ చేసుకోవచ్చు. సో మనకి ఫ్లగింగ్ టైంలో కానీ, అలాగే కల్టివేషన్ టైంలో కానీ, అలాగే దమ్ముల టైంలో కానీ ఎక్కువ రేడియేటర్ మీద వాటర్ వెళ్ళడం కానీ, లేకపోతే ఎయిర్ ఫిల్టర్ చోక్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది. సో మనం ఈజీగా బానెట్ లేపి మన మెయింటెనెన్స్ పరంగా చెక్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. అలాగే కూలెంట్ చెక్ చేసుకోవచ్చు. సో ఇంజిన్ సంబంధించిన ఏమైనా లీక్స్ ఉన్నా ఇంజిన్ సంబంధించి కూడా మొత్తం ఇన్స్పెక్షన్ చేయొచ్చు. సో ఫ్రంట్ బానెట్ అయితే మనం ఈజీగా లేపచ్చు. సో అలాగే మనకి రియర్ వ్యూ చూసుకుంటే, రియర్ మనకి పీటీఓ మనకి నెంబర్ 1గా పనిచేస్తుంది. సో హైడ్రాలిక్ కూడా మనకి బ్రహ్మాండంగా వర్క్ చేస్తుంది. సో ఈ గేర్ బాక్స్ వచ్చి మల్టీ స్పీడ్ గేర్ బాక్స్ ఇది. సో మనం ట్రాక్టర్ నడిపేటప్పుడు డ్రైవర్కి ఎక్కువ అలసట రాకూడదు, ఎక్కువ పని చేయడానికి. సో దానివల్ల ఈ ట్రాక్టర్లో సీట్ వచ్చి చాలా అడ్వాన్స్గా తయారు చేయడం జరిగింది. సో ఇంచుమించు కార్ సీట్లో ఉంటుంది. ఈ కార్ సీట్లో ఉండడం వల్ల మీరు ఎన్ని గంటలైనా పని చేయొచ్చు. ఎన్ని గంటలు పని చేసినా కూడా మీకు అలసట రాదు. సో ముందుకి వెనక్కి అడ్జస్ట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది ఈ సీట్కి. సో మీరు చాలాసేపు అయితే ఈ సీట్ మీద కూర్చొని డ్రైవ్ చేస్తూ మీరు కల్టివేషన్ ఫ్లో కానీ ఇంకా వేరే ట్రాక్టర్ సంబంధించిన వర్క్ చేయడానికి చాలా ఈజీగా ఈ సీట్ అయితే డిజైన్ చేయడం జరిగింది. సో దాంతోపాటు మనకి యూఎస్బి సాకెట్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. సో మొబైల్ ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. అలాగే మొబైల్ ఛార్జింగ్ పాయింట్ ఇవ్వడంతో పాటు కింద సపరేట్గా చిన్న బానెట్ కూడా ఇవ్వడం జరిగింది, మొబైల్ పెట్టుకోవడానికి, ఇంకేమైనా మనకి పేపర్స్ కానీ పెట్టుకోవడానికి కూడా. అంటే మనకి దమ్ముల టైంలో వాటర్ పడినప్పుడు కూడా ఏం తడవకుండా ఉండడానికి సపరేట్గా దానికి చిన్న క్యాబిన్ కూడా ఇవ్వడం జరిగింది. సో అలాగే ఈ బండి మనకి ఈ ఐసర్ 551 వచ్చి మనకి పవర్ చేరుగుతూ ఉంటుంది. మనకి రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ చాలా ఈజీగా కట్ అవుతుంది. ఎక్కువ లాంగ్ కటింగ్ అయితే ఇవ్వడం జరిగింది. మన ఐసర్ సంబంధించి ఐసర్ 551 ప్రైమల్ వచ్చి 10 ట్రాక్టర్లు అయితే డెలివరీ అవ్వడం జరిగింది. సో నేను మా కస్టమర్లు కూడా మాట్లాడడం జరిగింది. సో వీలైతే తొందరలో ఈ 551 ప్రైమా గురించి కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా తీసి నేను వీడియో పెడతాను. సో ముఖ్యంగా ఇంకా ఈ ట్రాక్టర్ గురించి మనం తెలుసుకుంటే, సో ఇది వచ్చి మనకి సిమ్సన్ 3 సిలిండర్ ఇంజిన్ ఇది. సో మన ఇన్లైన్ పంపే. సో మెయింటెనెన్స్కి చాలా ఈజీ ఉంటుంది. సో ఈ ఇంజిన్ వచ్చి మనకి 49 HP. అలాగే మనకి గేర్ బాక్స్ విషయానికి వస్తే 8 ఫార్వర్డ్ గేర్స్, 2 రివర్స్ గేర్లు అయితే ఉంటాయి గేర్ బాక్స్.
అలాగే మనకి బ్రేక్స్ వచ్చి మనకి మల్టీ డిస్క్ ఆయిల్ బ్రేకే. ఆ బ్రేక్ కూడా మనకు బ్రహ్మాండంగా వర్క్ అవుతుంది. ఈ ట్రాక్టర్ లిఫ్టింగ్ కెపాసిటీ వచ్చి 2 టన్ వరకు లిఫ్టింగ్ కెపాసిటీ ఉంది. అలాగే డీజిల్ ట్యాంక్లో మనకి 45 లీటర్లు పడుతుంది. అలాగే పీటీఓ స్పీడ్ వచ్చి మనకి 40 NH పీటీఓ స్పీడ్ ఇవ్వబడింది. సో ఇంజన్ అయితే చాలా మెయింటెనెన్స్ చాలా ఫ్రీ ఇంజన్ ఇది. సో ఈ ఇంజన్ సంబంధించి డీజిల్ ఫిల్టర్ కానీ, ఎయిర్ ఫిల్టర్ కానీ, అలాగే ఆయిల్ ఫిల్టర్ కానీ చాలా తక్కువ కాస్ట్లో అయితే మనకి చీప్ అండ్ బెస్ట్లో మెయింటెనెన్స్ అవుతుంది ఈ ఐసర్ ఈ 551. ఎందుకంటే సిమ్సన్ ఇంజన్ ఇందులో ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, అలాగే ఈ ట్రాక్టర్ మనకి ఆన్ రోడ్ ప్రైస్ వచ్చి, సో రేటు విషయంలో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కాంటాక్ట్ చేయొచ్చు. ఆ రేటుకి సంబంధించి వివరాలు మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో రాయొచ్చు. అలాగే మీరు ఐసర్ ట్రాక్టర్ వాడుతున్నా, అలాగే ప్రైమో వాడుతున్నా, ఈ ట్రాక్టర్ సంబంధించి ఫీడ్బ్యాక్ అనేది కింద కామెంట్ సెక్షన్లో రాయండి. ఇలా రాసినట్లయితే డీలర్కి తెలిసే అవకాశం ఉంది, అలాగే కస్టమర్కి తెలిసే అవకాశం ఉంది. అలాగే సర్వీస్ సంబంధించి, పార్ట్ సంబంధించి ఎటువంటి ఫీడ్బ్యాక్ అయినా కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా రాయండి. రాసినట్లయితే కస్టమర్కి తెలుస్తుంది, అలాగే కంపెనీకి కూడా తెలిసే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, నాకు 2 years అయితే వారంటీ అయితే ఇచ్చారు ఈ ఐసర్ తరఫున ఈ 551కి. సో ఇంకా వారంటీ సంబంధించి, అలాగే ఇంజిన్ సంబంధించి, గేర్ బాక్స్ సంబంధించి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే, ఎటువంటి ఇన్ఫర్మేషన్ కోసమైనా కింద కామెంట్ సెక్షన్లో మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఐసర్ 551 గురించి ఇన్ఫర్మేషన్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కాంటాక్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకో వీడియోలో ఇంకో టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. Do not forget subscribe and like. Thanks for watching this video.